చిన్న ఉన్నప్పుడు సాంఘిక శాస్త్రం పుస్తకంలో చదువుకున్నా గాంధీ తాత గ్రామ స్వరాజ్యం కావాలన్నాడని. గ్రామ స్వరాజ్యం అంటే ఏందో అర్థమే కాకపోయేది. మా సారుకు కూడా తెలియనట్టుంది, ఎన్నడూ వివరించి చెప్పలేదు. దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలని కూడా ఇంటుంటిమి. అసలు ఏంది ఇదంతా అని అనిపిస్తుండే మొన్నటిదాకా. ఇప్పుడిప్పుడే జర్రంతా తెలుస్తుందిలా. తెలుసుడేంది, కళ్ళతో చూడబోతున్నాం కూడా. అది కూడా ఏడనుకుంటుర్రు, మన తెలంగాణలే. చిన్న పోరన్ని అడిగినా చెప్తాడు తెలంగాణ బంగారు తునక ఏడ తయారైతుందిరా అంటే ఎర్రవెల్లి కాడా అని. అగో గంత డెవలప్ అవుతుంది సీఎం సార్ బాయున్న ఊరు. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తుండు కదా. పనులు ఏడదాకా వచ్చినాయో అరుచుకుందామని ఊళ్ళే దిగిండు. చెల్లెళ్ళు మంగళార్తులిచ్చి ఎల్కని చెప్పిండ్రు. ఈ ఆడకట్ట నుంచి ఆ ఆడకట్టు దాకా మొత్తం తిరిగి చూసిండు. పనులు ఎట్లా జరుగుతున్నాయో ఆఫీసర్లను అడిగిండు. సిమెంట్ ఏం పోస్తుండ్రు, మాలెట్లా కలుపుతుండ్రు తెలుసుకుండట. మరి సీఎం సారోళ్ళు ఊరంటే అందరికి ఉపాధి ఉండాలి కదా. అగో గందుకే భూమి లేనోళ్లకు ట్రాక్టర్లు ఇప్పించిండు. చూస్తుండ్రా, అంబాసిడర్ కారు పెద్ద డ్రైవర్ అన్న ట్రాక్టర్ ఎక్కిండు. సారు షాల్ చేస్తలేడు గాని శేషన్ అంటేనా పోర్తు గేర్లనే ఉరుకుతాడు. ఇక ఇలేకర్లు పోర్టువల్ దించుకున్నాడు అయిపోయినాక కిందికి దిగి ఊరోళ్లతోని మీటింగ్ పెట్టిండు. కొత్త ఇండ్లలో ఎల్ఈడి బల్బుల దగదగలతోని, ప్రతి ఇంటికి 2 పాడి గేదెలతోని, ప్రతి ఇంటికి 2 10 కోళ్ళు సాదుకునే పద్ధతితోని బ్రహ్మాండంగా సంతోషంగా పండగ చేసుకుందాం. నేను కూడా బుక్కడు అన్నం మీతోనే తింటున్నా రోజు ఇక్కడ ఇళ్ళలో పోయిన రోజు. ఆడికే మురిసిపోకుండ్రి. ఎర్రవెల్లిని చూస్తే తెలంగాణలో ఉన్నామా బయట దేశంలో ఉన్నామా అని అనిపించాలి. అది సింగపూర్ దేశంలో చేస్తారు అట్లా. వాళ్ళ దేశం మొత్తం 4, 5, 6 జోన్లు చేసి ఇక్కడ ఈ బస్తీకి ఈ రంగు, ఈ బస్తీకి ఈ రంగు, ఈ బస్తీకి ఈ రంగు అని వేస్తారు. అల్టిమేట్గా దాన్ని మొత్తం కలిపి చూస్తే ఒక పువ్వులా కనపడతా ఉంటుంది. అట్లా సింగపూర్లో జరిగే కథ మన ఎర్రవెల్లిలో జరగాలి. అట్లా జరిగితేనే మనకు చాలా సంతోషం. ఈ తీర్ల ఎర్రవెల్లిని బంగారు వెళ్ళి వేస్తుంటే ఇక ఊరోళ్ళ సంబరం ఎట్లుంటది. మేము ఉన్నదే దేవాలయంలో, ఇంకా మేము ఎర్రవెల్లి అనేది దేవాలయం. దానికి మా కేసీఆర్ దేవుడు, ఇంకా మేము అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. కేసీఆర్ సార్ తోటి నేను ఒక్కసారి ఎట్లనో మాట్లాడితే చాలనుకున్న సందర్భంలో ఇలా సార్ తోటే నేను ఉండడం నా జన్మ ఇంతకంటే ఎక్కువ నాకు కావాల్సింది ఏం లేదు సార్. గిప్పుడే గింత మురుస్తుర్రంటే ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో పాలు వంగించినాక సీఎం సార్ కు గుడే కట్టిస్తారేమో పో.